తెలంగాణలో బీఆర్ఎస్ అనేది అంటే టీఆర్ఎస్గా ఉన్నప్పుడు ఒక ప్రభంజనంలాగే ఉంది. కేసీఆర్కి వెనక్కి తిరగడానికి అసలు ఛాన్సే లేనంత గొప్పగా కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ పరిపాలన చేసింది. తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు కేసీఆర్కి, అటు తన తనయుడైన కేటీఆర్కి కూడా. కానీ ఒక్కసారి అంటే పేరు మార్చడం, టీఆర్ఎస్ నుంచి వాళ్ళు బీఆర్ఎస్గా మాత్రం మార్చుకున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ పతనం స్టార్ట్ అయింది. ఇవాళ అసలు ఒక మినిమం సీట్లు లేకుండా తెలంగాణలో పార్టీ అంతమైపోయిందనే చెప్పుకోవాలి. లిటరలీ అలా అయిపోయింది పరిస్థితి. అసలు దీని వెనకాల ఆ పేరు ఒకటేనా కారణం, లేకపోతే ఇంకేదైనా ఉందా? అమ్మ, నేనేమంటానంటే తల్లి, బీఆర్ఎస్ అనేటువంటి పేరు మార్పు వలన అనేటువంటిది కొంత ప్రభావం అయితే సహజంగా అయినా కూడా పెద్దగా కేసీఆర్కు ఈసారి రాలేదు అనేటువంటి మాట సరే సహజమే, కానీ అధికారంలోకి రాకపోవచ్చు. కానీ వాళ్ళు పల్లెలు మిగతాటివన్నీ కూడా గెలిచినారు, కానీ హైదరాబాదు సిటీ మొత్తం వీళ్ళ చేతుల్లోనే, వీళ్ళకే గెలిచినట్టుగా ఉంది చూస్తున్నప్పుడు. అయితే అమ్మ, నిర్ణయాలు తీసుకోవటం, ఇప్పుడు మనం ఒక చోటికి ఉన్నతమైనటువంటి ప్రదేశానికి, ఒక క్షేత్రానికి వెళ్ళాం. మనకు క్షేత్రంలో భోజనం పెట్టారు, అందరికీ పెట్టినట్టుగానే మనకు పెట్టారు. తినటము అనేటువంటిది వచ్చినప్పుడు అది ప్రసాదముగా భావించి ఏ ఒక్కటి పడేయకుండా జాగ్రత్తగా తినటం అనేది అవసరం. క్షేత్రములో పెట్టినటువంటి భోజనము కాబట్టి. అంటే రాష్ట్రము, అధికారము అనేటువంటిది ఎలా ఉంటుందంటే అమ్మ, ఎంతో కష్టపడితే కానీ రాదు. ఆయన కూడా ఏదో ఇప్పుడు వాళ్ళు ఇచ్చినారా, ఈయన సాధించినాడా అనేది పక్కకు పెడితే, ఈయన హయాములో అయితే తెలంగాణ రావటం అనేటువంటిది యథార్థం. ఎన్ని మాట్లాడినా కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చినటువంటి తెలంగాణ జాతిపిత అనో ఏదో వాళ్ళగా ఇది పెట్టుకున్నారు, సాధించినందుకు గాను మంచిదే. 10 సంవత్సరాల పాటు ఆయన చేయడం జరిగింది. చేసినప్పుడు పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయి, ఏమిటి అనేటువంటిది ఎప్పుడైనా నాయకుడు అనేటువంటి వాళ్ళు ప్రజల్లో ఉండాలి. ఎక్కడో కూర్చొని అంతా జరుగుతూ ఉంది కదా సజావుగా అనుకుంటే కాదు. ఒక ఇంట్లో తండ్రి అయినా నేనన్నీ సమకూర్చాను కదా, ఇంట్లో పిల్లలు మామూలుగా ఉంటారులే అని అనుకుంటే కాదు. నిరంతరము పిల్లల మీద దృష్టి పెట్టి వారానికి ఒకసారో నెలకొక్కసారో ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడికి వెళుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఎలా జరుగుతుంది అని ఒక వాకప్ చేస్తాం చూడండి. అలా చేయటం అనేటువంటిది లోపించింది అని నేను అనుకుంటా. ఎందుకంటే మా దగ్గరికి ఎంతోమంది జాతకాలు చూపించుకోవడానికి వస్తారు కాబట్టి, నాయకులు వస్తారు, ప్రజలు ఉంటారు, ఎన్నో రకాలుగా వస్తుంటారు. అప్పుడు కొంచెం ఆలోచన చేయటం అనేది ఉంటుంది. ఇప్పటికీ కేసీఆర్ గారి జాతకము చాలా బాగుంది, సందేహం ఏం లేదు. ఒడిదుడుకులు అనేటువంటివి సహజము కదమ్మా, ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి. మనము దాన్ని గుర్తించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, నేను ఇందాకన్నా క్షేత్రానికి పోయినప్పుడు తింటున్నప్పుడు మనము చాలా మృదువుగా తినటం అనేటువంటిది ఒక పద్ధతి, విధానం. ఎలా బుద్ధి పుడితే అలా అన్నాన్ని మనం ఇలా వేళ్ల సందుల్లో నుంచి వచ్చేట్టుగాను చేసినట్టుగాను మనం తింటున్నామంటే, ఇంకొకసారి ఇతనికి పెట్టాలి భోజనం అని అనుకొని పెట్టేట్టుగా మనము తినడం అనేటువంటిది అవసరం. అది దొరికింది కదా, మళ్ళీ మనకు మళ్ళీ ఇటువైపుకి ఏమొస్తాం, మనం ఈ క్షేత్రానికి ఇన్నాళ్ళకి కానీ వచ్చాము, మళ్ళీ రాము కదా అని మనం అప్పుడు తినటం అనేటువంటి ఒక విధానం ఉంటుంది చూడండి. అలా చేసుకోరాదు ఎవరైనా, ఏదైనా, ఏ విషయంలోనైనా. ఇది ఒక రాజకీయ రంగంలోనే ఉంటుందని నేను అనుకోను. పండితులు ఉంటారు పాండిత్యంలోను, మాలాంటి వాళ్ళం ఉంటాం చెప్పే విధానంలోను. ఒక మాట మాట్లాడుతున్నాము అంటే దానికి ఒక ప్రామాణికం ఉండాలి. నోరు ఉంది కదా, ఇవాళ మనం చెప్పింది వింటారు కదా అని ఏది బుద్ధి పుడితే అది మాట్లాడి మళ్ళీ నాలుక ఖర్చుకోవాల్సిన అవసరం దేనికి? మేము ఆశీర్వచనము అందరికీ చెప్పవలసినటువంటి వాళ్ళము క్షమాపణలు కోరుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? అది దృష్టిలో పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ప్రశ్నలు అడుగుతారు. మీరు ఏమైనా అడగవచ్చును.
చెప్పేటువంటి దాంట్లో ఔన్నత్యం అనేది ఉండాలి. దాంట్లో మీకు విశ్లేషణ చేసి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కనుక బీఆర్ఎస్ అని పేరు మార్చడము కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే, కానీ నాయకులకు ప్రజలకు లోపించినటువంటి దానివల్ల, సమస్యల లోపము వలన ఓడిపోతారు. ఎవరు ఓడిపోయినా కూడా. లేకపోతే ప్రజలు అదే ప్రజలే కదా ముందు నెత్తిన పెట్టుకున్నారు. తర్వాత 10 ఏళ్లకు ఎందుకు తేడా వచ్చింది అంటే ఎందుకు దూరం అవుతారు అంటే ఆ సమస్య ఏమిటి అనేటువంటిది చూసి సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యత నాయకులదే ఉంటుంది. అందున కుజుడు రాజు అయినాడు ఈ సంవత్సరం. కుజుడు రాజు అయ్యేటప్పటికి ఏమవుతుందంటే శనైశ్వరుడు మంత్రి అయినాడు. బాగా శ్రమతో కూడినటువంటి ఇది ఉంటుంది, కానీ ఆలోచనాత్మకమైనటువంటి ఇది ఉంటుంది అని చెప్పాం ఉగాది పండుగ నాడు. చెప్పినప్పుడు ప్రజలు ఉన్నట్టుండి అక్కడికి పోయి 3 మారి ఇంకో రకంగా ప్రవర్తించే తీరు కూడా ఉంటుంది అని చెప్పాం. అవన్నీ మనం ఏం చెప్పామో కూడా గతంలో ఉండాలి కదా తల్లి. అందుకని కొంచెం ప్రజలు కోపానికి గురై చేసుకున్నటువంటి పని ఇది.